హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. ఇప్పుడు సినీ రంగాలలో మనకి ఏదైనా మూవీ వస్తుంది అంటే అందులో కొన్ని సినిమాలు నేను ఎగ్జాంపుల్ ఇస్తాను. ఒకటి దరువు అండ్ అలాగే ఇంకోటి భరత్ అని నేను. అందులో పెట్టిన రూల్స్ కానివ్వండి, దరువులో అనుకుంటా ఫోటో కొట్టు గిఫ్ట్ పట్టు అని ఒకటి ఉంటుంది. అయితే ఇప్పుడు సినిమా రంగంలోనే అలాంటివి జరుగుతాయేమో అని నేను ఎప్పటి నుంచో అనుకున్నాను, కానీ కాదు. ఏపీలో నిజంగా జరగబోతుంది, అది కూడా డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ హయాంలో జరగబోతుంది. అయితే మీరు ఇక్కడ చూడొచ్చు, మీలో ఎవరైనా ఈ కింది శాఖలకు సంబంధించి సూచనలు సలహాలు ఇవ్వాలి అనుకుంటే ఈ గూగుల్ ఫామ్ని ఫిల్ చేయగలరు. ధన్యవాదాలు. పంచాయతీరాజ్ శాఖ, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, పర్యావరణం, అటవీ శాఖ, సైన్స్ అండ్ టెక్నాలజీ, పౌర సరఫరా శాఖ, టూరిజం అండ్ సినిమాటోగ్రఫీ శాఖ. ఈ శాఖలన్నిటికీ సంబంధించి ఈ పైనవన్నీ ఇటు పవన్ కళ్యాణ్ గారి అండ్ దాని తర్వాత ఇద్దరు మినిస్టర్లకి ఇచ్చిన శాఖలు ఇవి. అయితే మనం ఇక్కడ చూసుకుంటే ఇక్కడ క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది కదా, మనం ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేయగానే మనం ఒక గూగుల్ ఫామ్లోకి వెళ్తాం. ఇప్పుడు నాకు టూరిజంలో నేను తిరుపతి గురించి చెప్పాలనుకుంటున్నాను. అక్కడ ముందు ఇచ్చినట్టు మాకు ఫుడ్ అయితే ఇవ్వట్లేదు, చిన్నపిల్లలకి పాలు ముందు ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ఇవ్వట్లేదు. అక్కడ ఫుడ్కి సంబంధించి చేంజెస్ చేయండి అని చెప్పాలనుకున్నాను అనుకోండి, ఆ ఫామ్లో నేను ఫిల్అప్ చేస్తాను. నెక్స్ట్ సినిమాటోగ్రఫీకి సంబంధించి, సార్ బెనిఫిట్ షోస్ ఇక్కడ ఎన్ని రోజులు వేయలేదు, ఇప్పుడు వేయించాలనుకుంటున్నాము, మీరు దాంట్లో మాకు హెల్ప్ చేయండి అని చెప్పాలనుకున్నాను అనుకో, అలా కూడా మనం చెప్పొచ్చు. అండ్ అలాగే పంచాయతీరాజ్కి కానివ్వండి, గ్రామీణ అభివృద్ధికి కానివ్వండి, అటు నీటి సరఫరాకు సంబంధించి కానివ్వండి, అంటే వాటర్ ఇక్కడ ప్యూర్గా లేదు, ఈ ఏరియాలో మాకు నీటి సరఫరా కావాలి, మాకు ఇక్కడ వాటర్ రిసోర్సెస్ తక్కువ ఉన్నాయి, మాకు కొంచెం వాటర్ పరంగా మాకు కొంచెం తీసుకొని వస్తారా ప్లీజ్ సార్ అని చెప్పేసి అందులో పెట్టడం. లేకపోతే ఈ ఏరియాలో సార్ ఈ ఏరియాలో ఇట్లా చేంజెస్ జరగాలి, ఇక్కడ మాకు ఈ ప్రాబ్లం ఉంది, మీరు ఈ చేంజెస్ చేయాలి అని చెప్పేసి ఈ శాఖలకు సంబంధించి మీరు దేంట్లో అయినా సరే ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి చెప్పొచ్చు. సినిమాలలోనే జరుగుతుంది అనుకునే టెక్నాలజీ కానివ్వండి, సినిమాలలోనే జరుగుతుంది అనుకునే అభివృద్ధి ప్రజెంట్ ఏపీలో పవన్ కళ్యాణ్ హయాంలో డైరెక్ట్గా జరగబోతుంది. ఇదేదో హైప్ కోసం క్రియేట్ చేసినట్టు కాదు, నిజానికి మూవీస్లోనే చూస్తూ ఉంటాం. అటు సినిమాలో చేసిన వాళ్ళు చాలామంది అంటూ ఉంటారు, అరే ఇలా నిజ జీవితంలో అయితే బాగుండే, ఇంత స్ట్రిక్ట్ రూల్స్ వస్తే బాగుండే, ఇలాంటి యాక్షన్స్ తీసుకునే సీఎం వస్తే బాగుండే అని. ఎస్, ఏపీ వాళ్ళైతే అదృష్టవంతులు అని చెప్పొచ్చు ఈ విషయంలో. ఎందుకంటే క్యూఆర్ కోడ్ సిస్టమ్ అనేది చాలా రేర్ కేసెస్లో వర్కౌట్ అవుతుంది. అండ్ ఇప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ చెప్పిన మాట మీద ఉంటారు కాబట్టి ఈ క్యూఆర్ కోడ్కి సంబంధించి ఓవరాల్ సోషల్ మీడియా మొత్తంలో అందరికీ చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ అని అయితే నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను. సో మీరేమనుకుంటున్నారు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఏ ఏరియాస్కి సంబంధించి ఎక్కడెక్కడ మీకు ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాటిలో ఇదేమైనా ఇంక్లూడ్ అయ్యి ఉందా? ఖచ్చితంగా మీరు ఆ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి ఖచ్చితంగా ఫిల్అప్ చేయండి. ఇది ఒక మంచి ఇనిషియేటివ్ అని తీసుకోవచ్చు. బికాజ్ స్టార్టింగ్లోనే ఇంత మంచి ఇనిషియేటివ్ తీసుకొని ముందుకు వెళ్తున్నారు అంటే ఇంకా ముందు టెక్నాలజీ పరంగా ఇంకెంత డెవలప్ చేస్తారు ఏంటి అనేది చూడడానికి చాలామంది ఆసక్తికరంగా వెయిట్ చేస్తున్నారు. సో మరి మీరేమనుకుంటున్నారు, ఈ క్యూఆర్ కోడ్ సిస్టమ్ వర్కౌట్ అవుతుంది అనుకుంటున్నారా ఏంటి అనేది ఖచ్చితంగా కామెంట్స్లో అయితే తెలియజేయండి. ఇది ఇవాళ వీడియో, ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం.